అందరికీ హాయ్. ఈరోజు మనం ఈ వీడియోలో మల్లె మొక్క గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఈ టైంలోనే మనం మల్లె మొక్కకు చక్కగా సేవ చేశామంటే చక్కగా పువ్వులన్నీ మంచిగా కోసుకోలేని పువ్వులు వస్తాయి. ఈ విధంగా చేస్తే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్లె మొక్క మొదల్లో ఇవి ఉండేవి, ఇటువంటివి ఉంటే తీసేసుకోవాలి. ఇవి చాలా బలంగా దాని ఎనర్జీని అంతా తీసేస్తాయి కాబట్టి ఇవి తీసేస్తున్నాను. చెంగల్వ పువ్వులు అంటారు వీటిని. ఉల్లిగడ్డలు ఉన్నాయి చూసారా, ఎప్పుడైనా మీరు చూసారా? మరి మీ సైడ్ ఏమంటారు అన్నది చెప్పండి. మరి ఇవి తీసేసినాక మల్లె మొక్కకు చక్కగా మనము మంచిగా మట్టినంతా లూజ్ చేసుకోవాలి. కొత్త మొక్కలు కావాలంటే మనకు కొమ్మలు పెడితే అది రిజల్ట్ అన్నది చాలా తక్కువ బేట. మరి అది మనం అర్థం చేసుకోవాలమ్మా. మరి ఇలా మొక్క మొదల్లో వేళ్ళతో కూడిన చిన్న చిన్న పిలకలు ఉంటాయి కదా, ఆ పిలకలను మనం తీసుకోవాలి. ఇలా పిలకలను సేకరించుకొని మనము వేరే చోట పెట్టుకుంటే చక్కగా కొత్త మొక్క మనకు వస్తుంది. ఇప్పుడు ఆ పిలకలన్నిటినీ నేను తీసేసి ఒక 3-4 పిలకలు, అది చాలా మంచి విత్తనం, బోలెడు పువ్వులు వస్తుంది. అవేమో చక్కగా మట్టిలో పెట్టేశాను. ఆ మట్టిలో పెట్టేసినాక దానిని చక్కగా మళ్ళీ కొంచెం వాటర్ చల్లేసి చక్కగా గాలి చొరపడకుండా లైట్గా చక్కగా విడిపోకుండా ట్రావెలింగ్లో చక్కగా ప్యాక్ చేస్తాను. ఇది మనము ఎంత దూరమైన ట్రావెలింగ్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులకైనా ఉడుచుకోవచ్చు. ఎన్ని రోజులంటే మరీ అన్ని రోజులు కాదు, మినిమం ఒక 1 వీక్ లోపలైనా ట్రావెలింగ్లో మనకు వీలు కానప్పుడు ఇలా ఉడిసేసుకుంటే అమెరికా వెళ్ళిపోయినా కూడా ఏమీ అవ్వదు, మొక్క చక్కగా బతికేస్తుంది. ఏమీ కాదు, రూట్స్కి ఏమి డ్యామేజ్ అవ్వదు. మధ్య మధ్యలో కొంచెం నీళ్లు తడుపుతూ ఉంటే సరిపోతుంది. ఈలోగా మనం సాయిల్ మిక్స్ అవన్నీ రెడీ చేసుకొని నాటేసుకోవచ్చు అన్నమాట. మరి ఈ మల్లె మొక్కలకు చక్కగా కటింగ్ చేసేసాను, ఆకులన్నీ తుంచేసాను. మీరు కూడా అలాగే చేయండి. మొత్తము ఆకులన్నీ తుంచేయాలి, కట్ చేసేయాలి, బాగా ప్రూనింగ్ చేసేయాలి, హార్డ్ కటింగ్ చేయాలన్నమాట. ఒక్క ఆకు కూడా లేకుండా చేసుకోవాలి. మట్టిని బాగా లూజ్ చేసుకోవాలి. చక్కగా ఇలా మంచిగా ఎయిర్ అన్నది రూట్స్కు వెళ్ళేట విధంగా చేసుకొని చక్కగా మంచి కౌ మ్యాన్యూర్ ఉన్న, మనం కిచెన్లో కంపోస్ట్ చేసుకున్నది ఉన్న దాన్ని చక్కగా ఇచ్చేసుకోవాలి. ఇక్కడ సాయిల్ చూసారు ఎంత బాగుంటుందంటే, మా ఇంట్లో సాయిల్ ఊళ్ళోది చాలా బాగుంటుంది. అందుకే మొక్కలు అక్కడ అన్నీ చక్కగా ఎదుగుతాయి అన్నమాట. మరి ఆ సాయిల్ లూజ్ చేసుకున్నాక కౌ మ్యానర్ ఏదైనా వేసుకున్నాక ఇప్పుడు దీనికి మనము కొంచెము ఒక డోసు ఏవైనా ఎన్పికే మిశ్రమం కలిగిన ఒక ఫెర్టిలైజర్ ఇస్తే చాలా చక్కగా చిగుళ్ళు వచ్చి మొగ్గలు మనకు తొందరగా వస్తాయి. ఇలాంటి రాళ్ళు లాంటి గడ్డలు అవన్నీ తీసేస్తే మొక్క రూట్స్ అనేవి చక్కగా డెవలప్ అవుతాయి అన్నమాట. తీసేసుకోండి అలాంటివన్నీ ఉంటే. చక్కగా ఎన్పికే మీరు వేసేసుకుంటే, ఎన్పికే అని అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాస్ అన్నమాట. ఈ 3 రకాలు కలిపేసుకొని చక్కగా మొక్కకు ఒక స్పూన్ దూరంగా ఇచ్చేసి చక్కగా వాటర్ పెట్టేసేయండి. ఎన్ని మల్లె మొక్కలు ఉన్నానో ఆ మల్లె మొక్కలకి అన్నిటికీ అలాగే కట్ చేసేసాను. పనిలో పని మందార మొక్కలు కూడా నేను అలాగే చేస్తాను అన్నమాట. ఈ విధంగా చేసేసుకున్నారంటే మళ్ళీ మీకు మల్లె పువ్వులు అనేవి తొందరగా మన గార్డెన్లో పోస్తాయి. ఎక్కువ పువ్వులు కోసుకోలేని పువ్వులు పోస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.